దైవభక్తిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయాలనుకోవడం సరికాదని, హిందువులుగా మేము ప్రతిరోజు ఆలయాలకు వెళ్ళి దేవుళ్లను పూజిస్తామని, ఆలయాలకు విరాళాలు ఇచ్చామని, కొత్తగా పార్టీ మారిన మీరు ఏం చేశారో చెప్పాలని, కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అనేక దేవాలయాలు అభివృద్ధి చేశారని, స్వతహాగా మీరు ఏం చేశారో చెప్పాలని బీజేపీ నాయకురాలు బోగస్ రావణ్ణి జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అడ్వాల జ్యోతి ప్రశ్నించారు. రాయకల్ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీ పేటెంట్ రైట్ అయోధ్య శ్రీరాముడు కాదని, ఆయన అందరి హిందువుల దేవుడని, దాని పేరుతో ఏదో చేశామని చెప్పుకొని ఓట్లు పొందాలని అక్రమ మార్గం సరికాదని హితవు పలికారు. మీట్ ఎందుకు పెట్టుకుంటున్నాం అనేది నేను మొన్న గతంలో ఒక వారం రోజులే అవుతుంది శ్రావణ్ గారి మీద ఒక మంచి కౌంటర్ ఇచ్చాను ఆమె కొన్ని వాక్యాలు చేయడం వల్ల. మరి అయినా ఆమెకి ఎందుకు బుద్ధొస్తలేదు అనేది మాకైతే అర్థం కావట్లేదు. మరి ఆమె మారుతుందా మారదా? నేను ఆల్రెడీ అరవింద్ గారితో కూడా చెప్పడం జరిగింది ఈ ప్రెస్ మీట్ ద్వారా. ఏమని చెప్పడం జరిగింది, మీరు ఏదైతే మాట్లాడుతున్నారో మీ అనుచరులను మీరు కొద్దిగా కంట్రోల్లో పెట్టుకుంటే బాగుంటుంది. మీ రేపు పొద్దున మీకు ఏదైతే పడతాయో 10 ఓట్లు అవి కూడా పడేటట్టు కాకుండా చేస్తుంది శ్రావణి అని కూడా చెప్పాను. ఎందుకు అని అంటే ఆమె మాట్లాడే ఏదైతే తత్వం ఉందో, ఆమె మాటలు ఏవైతే బయటకు వస్తుందో దానివల్ల అరవింద్ గారికి మైనస్ అవుతుంది. ఇది ఎందుకు అరవింద్ గారు అర్థం చేసుకోవట్లేదు? మీకు ఒక విషయం తెలుసా, ఇప్పుడు ఏదైతే శ్రావణి అనే ఒక వ్యక్తి, ఒక మహిళ ఉందో, తను రాకముందు ఈ బీజేపీ పార్టీ ఎట్లుంది, తను వచ్చిన తర్వాత ఎట్లయింది. ఇప్పుడు మీ దిష్టి బొమ్మ జగిత్యాలో దానం చేసి మీరు చెప్పల వాటి కొడుతున్నారట. ఎందుకు? శ్రావణి వల్ల. ఏ కార్యకర్తను పట్టించుకోవట్లేదు, ఏ నాయకుడిని పట్టించుకోవట్లేదు. ఒంటెద్దు పోకడగా వెళ్ళిపోతున్నది. నేనే రాజు, నేనే మంత్రి, నేనే అన్ని అని చెప్పేసి వెళ్ళిపోతున్నది. మీకంటే ఒక సిగ్నేచర్ ఒక పని చేసి ఆ తర్వాత ఇక్కడికి వచ్చి మాట్లాడండి. జీవనాన్ని ఏమన్నారు అని అంటే, నేను తిరుపతికి లైన్ కలుపుతా జగిత్యాల నుంచి అని చెప్పింది. మరి లైన్ కలుపుతా అని చెప్పినప్పుడు మీరు జగిత్యాల నుంచి మీకు అసలు లైన్ ఎక్కడి నుంచి ఎక్కడికి కలుపుతూ మీకే తెలియదు. ఆ పక్క వాళ్ళని అడుగుతున్నారు మీరు. ఈ జగిత్యాల నుంచి మన జీవన్ రెడ్డి అన్న ఎక్కడికి లైన్ కలుపుతారని అడుగుతున్నారు. ఆ పక్క వాళ్ళు చెప్తున్నారు మంచిర్యాలకి కలపడం అని చెప్పి, మంచిర్యాల నుంచి కలపాలని చెప్తున్నారు. మీకు అది కూడా తెలియదు ఎక్కడి నుంచి ఎక్కడికి లైన్ కలపడం. మీరు ఎంపీ అయ్యారు. మాకు అదే డౌట్ ఉంది, అసలు మీరు ఎంపీ ఎట్లయితుంది? నేను ఫేకరా ఏంటి నాకు అర్థం కాదు. దయచేసి ఒకటే ఏంటిది అని అంటే, ఎవరి గురించి కూడా మాట్లాడొద్దు. మీరు అనవసరంగా మాట్లాడే ముందు ఆలోచించుకొని మాట్లాడండి. అంతేకాకుండా ఇవాళ రాముడి గురి ఏదైతే మీరు మాట్లాడుతున్నారో, రాముడి గుడికి రమ్మంటే నేను బ్యాన్ చేసినా, నేను రాను, ఏదో నినాదం చెప్తున్నారు మీరు, అదంతా తప్పు. ఇవాళ మీకు ఎప్పుడైతే వీలవుతుందో, మీకు ఎప్పుడైతే వసతి అవుతుందో, మీరు పిలిచినప్పుడే రావడానికి ఉండదు. మాకు ఎప్పుడైతే వసతి అవుతుందో మేము అప్పుడే వస్తాం. అట్లా అని చెప్పేసి నేను రాకుండా అయితే ఉండట్లేదు. పోనీ ఆ రాముడి గుడి పక్కన పెడితే ఇలా జగిత్యాల ఎన్ని రామ మందిర్లు ఉన్నాయి? ఇవాళ నువ్వు ఈ ఒక్క రాము గురించే మాట్లాడితే ఇన్ని రోజుల నుంచి ఎన్ని రాముడి మందిర్లకు వచ్చినావు? నువ్వు ఎన్ని గుళ్ళకు నువ్వు డబ్బులు ఇచ్చినావు నాకు తెలియాలి. ఎన్ని గుళ్ళకు నువ్వు ఏం చేసినావు? కనీసానికి నీ చేతులతో ఒక సిమెంట్ బస్తాన్ని నేర్పించినావు ఇంతవరకు. ఒక రాముడి గుడికి ఏమైనా చేసినావా? నువ్వు ఏం చేయలేదు. పోనీ అదంతా పక్కన పెడితే ఇంకొక మెయిన్ విషయం ఏంటిదేనంటే, మన గుళ్ళ గురించి పక్కన పెడితే అక్కడ ఒక అందరికంటే పెద్ద వేణయ్య గారు అని ఒకరు ఉంటారు. చిన్నజీయ స్వామి తర్వాత అయినది. మరి ఆయనకు సంబంధించిన జాగా కబ్జా చేశాడు మీ మామయ్య. దాని గురించి మేమేం మాట్లాడాలి? ఇప్పుడు ఆనాడు ఒకటే విషయం చెప్పినాం, మీ గురించి జీవనన్నా మాకు ఒక సంస్కారం నేర్పించిండు. అమ్మ మీరేం మాట్లాడొద్దు, మనకు సంస్కారం ఉంది అని చెప్పిండు. కాబట్టి మేము ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాం.